గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నా పేరు సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఈరోజు మనము చాలా ఇంపార్టెంట్ టాపిక్, చాలామంది పిల్లలు రిక్వెస్ట్ చేశారు, సార్ మాకు ఒకసారి సిలబస్ చెప్పండి, ఎందుకంటే వీఆర్ కన్ఫ్యూజ్డ్ విత్ ద క్వశ్చన్ పేపర్స్ అనమాట. సో డోంట్ వరీ, ఇక్కడ ఇచ్చిన టాపిక్ చాలా మీకు ఇంపార్టెంట్ అవుతుంది. ప్రతి ఒక్క టాపిక్ సంబంధించిన క్వశ్చన్స్ అనేది నేను ఇవ్వడం జరిగింది. ఆ పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి అన్ని ట్రేడ్స్కి సంబంధించిన ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏదైతే న్యూ స్ట్రాటజీ మనము చూసామో ఈ ఇయర్ 2021లో వాటి నుంచి కూడా కొన్ని టాపిక్స్ అనేది ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఇంతకన్నా ఎక్కువ మీకు రావు. క్లర్క్ టాప్ మోస్ట్ పోస్ట్ అనమాట. దాని తర్వాత నర్సింగ్ అసిస్టెంట్ వస్తుంది, టెక్నికల్, దాని తర్వాత జీడీ అండ్ ట్రేడ్స్మెన్ 10th and 8th స్టాండర్డ్ మీద ఈ విధంగా మనము చూడవచ్చు. సో ఇంపార్టెంట్ ఇక్కడ ఏంటంటే జనరల్ నాలెడ్జ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇవ్వడం జరిగింది. క్లర్క్కి సంబంధించి అయితే మనకు తెలుసు కంప్యూటర్ సపరేట్ వస్తుంది అండ్ ఇంగ్లీష్ అనేది వస్తుంది అనమాట. సో రెస్ట్ ఏదైతే ఇంపార్టెంట్ ఉందో వాటికి సంబంధించి ఈ వీడియో అనేది చేయడం జరిగింది. ఇప్పుడు మనం చూసినట్లయితే పార్ట్ 1 ప్రతి ఎగ్జామ్లో జీడీ కానీ ట్రేడ్స్మెన్ కానీ చూసినట్లయితే పార్ట్ 1 అనేది జనరల్ నాలెడ్జ్ ఉంటాయన్నమాట. జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్లు అంటే ఇక్కడ టాపిక్స్ చూసినట్లయితే క్యాపిటల్ అండ్ కరెన్సీస్ కానీ, సోలార్ ఎనర్జీకి సంబంధించి క్యాపిటల్ అండ్ కరెన్సీస్ వెరీ ఇంపార్టెంట్. మరియు ఈ స్టేట్ క్యాపిటల్ వాటి యొక్క ఈ విధంగా క్యాపిటల్ సిటీస్ మరియు స్టేట్స్ దానికి సంబంధించి క్వశ్చన్స్ అడుగుతాడు. సోలార్ ఎనర్జీ అంటే సోలార్ సిస్టమ్ సంబంధించి ఒక క్వశ్చన్ అనేది ఉంటుంది. అది ఏదైనా అడగచ్చు. స్మాలెస్ట్ ప్లానెట్ కానీ, నెంబర్ ఆఫ్ శాటిలైట్స్ దేనికి ఎక్కువ ఉన్నాయని కానీ ఏదైనా మిమ్మల్ని అడగచ్చు. అదేవిధంగా ప్లే గ్రౌండ్స్ వాటి యొక్క డైమెన్షన్స్ గురించి అడగచ్చు. అదేవిధంగా మనం చూసినట్లయితే 22 yards డిస్టెన్స్ బిట్వీన్ ద వికెట్స్ అనేది మనం చెప్పుకోవచ్చు. సో అదేవిధంగా డైమెన్షన్స్, ప్లే గ్రౌండ్స్ యొక్క ప్లేసెస్, ఇప్పుడు బేస్బాల్ యొక్క గ్రౌండ్ని డైమండ్ అంటారనమాట. సో ఆ విధంగా గోల్ఫ్ కోర్స్ అంటారు. ప్రతి ఒక్కటి ప్లే గ్రౌండ్ యొక్క నేమ్స్ కానీ, వాటి యొక్క డైమెన్షన్స్ కానీ వీటి గురించి క్వశ్చన్స్ అడగచ్చు. వాటికి సంబంధించిన సార్ మాకు ఎలా దొరుకుతాయి ఈ విధంగా అంటే యూ కెన్ టేక్ ద మెటీరియల్. ఆ మెటీరియల్లో మీకు ప్రతి ఒక్క డీటెయిల్స్ మీకు ఉంటాయన్నమాట. పర్సన్ అండ్ ఇంపార్టెన్స్, ఏదైనా ఒక పర్సనాలిటీ ఉన్నాడు, అతని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, వాటికి సంబంధించిన ప్లేయర్, ఏ ప్లేయర్కి సంబంధించిన వాడు. ఇప్పుడు మనం చూసినట్లయితే ఇన్స్ట్రుమెంట్కి సంబంధించిన పర్సన్ కూడా ఉంటాడనమాట. సింగరా లేదంటే ఏంటి అతని యొక్క పర్సన్ ఇంపార్టెన్స్. పీక్స్ అండ్ ఘాట్స్, ఏవైతే ఘాట్స్ ఉన్నాయో వాటి యొక్క పీక్స్ ఉన్నాయో వాటికి సంబంధించిన క్వశ్చన్స్ ఉండొచ్చు. లేదంటే మనము పాజెస్ ఉన్నాయి, పాజెస్కి సంబంధించి నాతులా పాస్, షిప్కీలా పాస్, ఈ విధంగా. ఆథర్ అండ్ బుక్స్, ఏ పుస్తకాలు వాటి యొక్క ఆథర్స్ సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు. అది స్పోర్ట్స్ రిలేటెడ్ బుక్స్ అయినా కానీ ఏదైనా కానీ మిమ్మల్ని రీసెంట్లీ దానికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ కూడా అడగడానికి ఛాన్సెస్ ఆర్ దేర్. నెక్స్ట్ ఏంటంటే జియోగ్రఫికల్ ల్యాండ్ మార్క్. అంటే జియోగ్రఫికల్ ల్యాండ్ మార్క్ అంటే ఒక ప్లేస్ ఇస్తాడు, ఆ ప్లేస్ ఎక్కడుందని అడుగుతాడు అనమాట. సో అది డిపెండ్స్ అనమాట. ఇప్పుడు నేను సిల్చార్ అన్నాను అనుకో, ఎక్కడుంది, డాంగ్ ఎక్కడుంది. సో డాంగ్ అంటే మనకు తెలుసు కదా, మొట్టమొదటి ఎక్కడైతే సూర్యోదయం అని ఇండియాలో వస్తుందో అరుణాచల్ ప్రదేశ్లో ఉందన్నమాట. ఆ విధంగా డిఫరెంట్ క్వశ్చన్స్ అడగచ్చు. మొట్టమొదటి మ్యాన్ అండ్ ఉమెన్ అంటే ఎవరు మౌంటైన్ స్కేల్ చేశారు, స్పేస్లోకి ఎవరు వెళ్ళారు. సో ఇలాంటి క్వశ్చన్స్ అనేది అడగడానికి ఛాన్సెస్ ఆర్ దేర్. మెన్ కానీ అడగచ్చు, ఉమెన్ కానీ అడగచ్చు. రివర్ బ్యాంక్ అండ్ సిటీస్ అనమాట. చాలా ఇంపార్టెంట్ ఏంటంటే రివర్ ఉన్నాయి, వాటి యొక్క సిటీస్, ఏ సిటీస్ అనేది ఆ రివర్ బ్యాంక్స్లో ఉన్నాయి, అది ఇండియాలో కానీ లేదంటే ఇంటర్నేషనల్ వైడ్ కానీ అడగడానికి ఛాన్సెస్ ఆర్ దేర్. ఫెస్టివల్ అండ్ లొకేషన్, ఇప్పుడు మనం ఇండియాలో ఏమేమి ఫెస్టివల్ జరుపుకుంటాము వాటి యొక్క ఇంపార్టెన్స్ కానీ వాటి యొక్క లొకేషన్ అడగడానికి ఛాన్సెస్ ఆర్ దేర్. ఇప్పుడు మనము కంబాల రేస్ జరిగాయి కదా, సో దానికి సంబంధించి కూడా అడిగాడు అనమాట. పొంగల్ ఫెస్టివల్ అప్పుడు జల్లికట్టు అనేది, ఈ జల్లికట్టు ఫెస్టివల్ అనేది అక్కడ ఒక బుల్ రేసింగ్ అనేది అక్కడ జరుపుకుంటారనమాట తమిళనాడులో. ఈ విధంగా డిఫరెంట్ కంబాల రేసి కర్ణాటకలో జరుపుకుంటారు. సో వాటికి సంబంధించి అడగడానికి ఛాన్సెస్ ఆర్ దేర్. ఎంపరర్, కాంటెంపరీ పర్సన్స్ మరియు వారి ఇంపార్టెన్స్, ఆ టైంలో ఎవరు ఉన్నారు, ఒక రైటర్ ఎవరు, లేదంటే కమాండర్ ఇన్ చీఫ్ ఎవరు, వాటికి సంబంధించిన క్వశ్చన్స్ అనేది ఉంటాయి అన్నమాట. రీసెంట్గా కూడా అడగడం జరిగింది. రివర్లు, వాటి యొక్క డ్యామ్స్, ఏమేమి ప్రాజెక్ట్స్ ఉన్నాయి, నేషనల్ పార్క్స్ కానీ వాటి యొక్క లొకేషన్స్ కానీ, ట్రైబ్స్, ఇప్పుడు చాలా ఇంపార్టెంట్, ఏ ట్రైబ్స్ ఉన్నాయి వాటి యొక్క లొకేషన్స్ అనేది అడగడం జరుగుతుంది. ఆర్గనైజేషన్ ఏదైతే ఉన్నాయో వాటి యొక్క ఫౌండర్స్, అంటే అది ఇర్రెస్పెక్టివ్ ఎనీ కైండ్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఆర్గనైజేషన్ కానీ లేదంటే మనం చూసినట్లయితే డిఫరెంట్ ఆర్గనైజేషన్ ఉన్నాయి. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ఉంది. ఆర్గనైజేషన్ వాటి యొక్క ఫౌండర్ గురించి అడుగుతాడు. నెక్స్ట్ ఐలాండ్, వాటి యొక్క ఇంపార్టెన్స్ అడగడానికి ఛాన్సెస్ ఆర్ దేర్.
పార్లమెంట్ కానీ దానికి సంబంధించిన ఆర్టికల్స్, అంటే పార్లమెంట్ అంటే ఇప్పుడు లోక్సభ, రాజ్యసభ అండ్ మనకు తెలిసి ప్రెసిడెంట్ సంబంధించి డిఫరెంట్ క్వశ్చన్స్ అనేది ఉన్నాయన్నమాట. సో వాటికి సంబంధించి క్వశ్చన్స్ ఉన్నాయి. ఆర్గనైజేషన్స్ లైక్ ఎన్డీఏ ఎక్కడుంది, డెహ్రాదూన్ ఎక్కడుంది అని అడిగే ఛాన్సెస్ ఆర్ దేర్. వాటి యొక్క లొకేషన్స్ కానీ, వార్ అండ్ డేట్స్ కానీ, ఈ వార్స్ ఎవరెవరి మధ్యలో జరిగింది, మ్యూటనీస్ ఉంటాయన్నమాట, వేటి యొక్క మధ్యలో జరిగింది, ఎవరు లీడ్ చేశారనేది. పర్సన్ అండ్ డెత్ ప్లేస్ అనమాట. ఇక్కడ పర్సన్ అండ్ డెత్ ప్లేస్ ఉంది కదా, ఎవరైతే పర్సన్ ఉన్నాడో ఇప్పుడు వాళ్ళ యొక్క డెత్ ప్లేస్ కానీ, రాజ్ఘాట్ అంటే ఏంటి, విజయఘాట్ అంటే ఏంటి మనకు తెలుసు కదా. సో అలాంటి డెత్ ప్లేసెస్ ఆ పర్సన్కి సంబంధించి సరే ఇవన్నీ టాపిక్స్ ఎక్కడ దొరుకుతాయి అనేది చాలా ఒక మెయిన్ క్వశ్చన్ అనమాట. నార్మల్లీ మీకు దొరకవు ఒక బుక్లో. సో ఇలాంటి పర్సన్ అండ్ ప్లేసెస్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా స్లోగాన్స్ అనేది చూసినట్లయితే ఇప్పుడు ఢిల్లీ చలో, జై హింద్, డిఫరెంట్ స్లోగాన్స్ అనేది మనం చూసాము. ఇలాంటి స్లోగాన్స్ అనేది కూడా అడగడం జరుగుతుంది. ఒక క్వశ్చన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అదేవిధంగా అవార్డ్స్ మరియు ప్రైజెస్కి సంబంధించి ఒక క్వశ్చన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. చూసినట్లయితే మనకు సివిలియన్ అవార్డ్స్ కానీ, లేదంటే గ్యాలంటరీ అవార్డ్స్కి సంబంధించి మరియు గ్రామీణ్ ప్రైజెస్ కానీ డిఫరెంట్ అనేది అడగడం జరుగుతుందన్నమాట. స్పోర్ట్స్ మరియు ట్రోఫీస్కి సంబంధించి ఒక క్వశ్చన్ అనేది ఖచ్చితంగా రావడం జరుగుతుంది. ప్యాక్ట్స్ అండ్ అగ్రిమెంట్, ఏవైతే షిమ్లా ప్యాక్ట్ ఉంది, 1, 2, 3 అగ్రిమెంట్ ఉంది. సో డిఫరెంట్ అగ్రిమెంట్స్ అనేది ఉన్నాయన్నమాట. అగ్రిమెంట్స్ అనేది వాటికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇంపార్టెంట్ డేస్ ఏమేమి ఉన్నాయి, ఇప్పుడు వరల్డ్ హెల్త్ డే ఎప్పుడు, యోగా డే ఎప్పుడు, ఇలాంటి క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. వాటి యొక్క పర్సన్స్ అంటే వాటి ఇప్పుడు మనం చూసినట్లయితే యూత్ డే అనేది ఎప్పుడు జరుపుకుంటామంటే దానికి సంబంధించి ఇప్పుడు నరేంద్రనాథ్ దత్ అంటే వివేకానంద్ యొక్క బర్త్డే యానివర్సరీ రోజు మనం జరుపుకుంటాం. ఎడ్యుకేషన్ డే అనేది ఎడ్యుకేషన్ మినిస్టర్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ అతని యొక్క బర్త్ యానివర్సరీ రోజు జరుపుకుంటాం అనమాట. అదేవిధంగా ప్లేట్స్ అండ్ పాసెస్ కానీ, లేక్ మరియు లొకేషన్స్ కానీ, ప్లేట్స్ అంటే ఏం లేదు, ఇండో గ్యాంగటిక్ ప్లేన్స్ అంటారు. అదేవిధంగా పాసెస్ నాతులా, షిప్కిలా పాసెస్, లేకు మరియు లొకేషన్ ఇప్పుడు మనకు తెలుసు డిఫరెంట్ లోక్తాక్ లేక్ అడగడం జరిగింది. సో ఆ విధంగా ఉల్లార్ లేక్ ఉందన్నమాట శ్రీనగర్లో, లోక్తాక్ మణిపూర్లో ఉంది. సో ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ అనేది అడగడం జరిగింది. ఎయిర్పోర్ట్ మరియు లొకేషన్స్, ఇప్పుడు మీనంబాకం గురించి అడిగాడు అనమాట. ఆ ఎయిర్పోర్ట్ అనేది చెన్నైలో ఉందన్నమాట. సో అదేవిధంగా డిఫరెంట్ ఎయిర్పోర్ట్స్, ఇందిరాగాంధీ ఎక్కడ ఉందిరా అంటే ఆ ఎయిర్పోర్ట్ సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ కూడా నేను తయారు చేయడం జరిగింది. డిఫరెంట్ టాపిక్ వైజ్. ఈ టాపిక్స్ కావాలంటే మీరు వెళ్ళి నా ప్లేలిస్ట్లో చూస్తే పిక్చరైజ్డ్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది, లేదు టెలిగ్రామ్లో జాయిన్ అయితే కూడా మీకు హెల్ప్ అవుతుంది. అదేవిధంగా మనం చూసినట్లయితే ఇక్కడ మూవీ అండ్ అవార్డ్స్, ఏ మూవీకి ఏ అవార్డు అనేది రావడం జరిగింది, వాటికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్. డెజర్ట్స్ మరియు వాల్కనోకి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అనేది ఉన్నాయన్నమాట. సో కాంటినెంట్స్, ఐలాండ్స్ సంబంధించి వాటి యొక్క లొకేషన్ సంబంధించి క్వశ్చన్స్. సాబ్రిక్వెట్స్ అండ్ పర్సన్ అండ్ ప్లేస్ అంటే బిస్మార్క్ ఆఫ్ ఇండియా, ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని అడుగుతారు అనమాట. సో వాటికి సంబంధించిన ఈ సాబ్రిక్వెట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది పర్సన్ అండ్ ప్లేస్కి సంబంధించి. బ్యాంకు మరియు హెడ్ క్వార్టర్స్కి సంబంధించి ఈ విధంగా మీకు ఇవ్వడం జరుగుతుంది. స్టేట్ డిస్ట్రిక్ట్స్, ఇంటర్నేషనల్ బార్డర్స్ సంబంధించి ఈ విధంగా మనం చూసినట్లయితే వాటి యొక్క బార్డర్స్, రీసెంట్గా కూడా ఒక ఇంటర్నేషనల్ బార్డర్ అనేది ఏ డిస్ట్రిక్ట్కి ఈ విధంగా టచ్ అవుతుందని అడిగాడు అనమాట. సో అలాంటి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఇది యాజ్ పర్ ద న్యూ స్ట్రాటజీ అనేది నేను ఇవ్వడం జరిగిందనమాట. సో డోంట్ ఫర్గెట్ దెమ్. నెక్స్ట్ బౌండరీ లైన్స్ మరియు లొకేషన్స్ చూసినట్లయితే చాలా ఇంపార్టెంట్. మనకి మెక్మోహన్ లైన్ ఉంది, అదేవిధంగా డ్యూరాండ్ లైన్ ఉంది, పార్క్ స్ట్రైట్ ఉంది. డిఫరెంట్ బౌండరీ లైన్స్ కానీ లొకేషన్స్ కానీ అడగడం జరుగుతుంది. అంతేకాకుండా రెజిమెంట్స్ మరియు ఇంపార్టెన్స్. ఇప్పుడు మనకు తెలుసు బెంగాల్ రెజిమెంట్ సంబంధించి 34th మనం బెంగాల్ రెజిమెంట్ చూసినట్లయితే ఎవరు మనకు దీనికి సంబంధించి చూసినట్లయితే ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ బెంగాల్ రెజిమెంట్ సంబంధించి బౌండరీ లైన్స్ అండ్ లొకేషన్స్ చూసినట్లయితే చాలా ఇంపార్టెంట్. ఈ బౌండరీ లైన్స్ అండ్ లొకేషన్ చాలా అంటే లైక్ మీకు ఇలా ఈ క్వశ్చన్ అనేది ఖచ్చితంగా రావడం జరుగుతుంది. రెజిమెంట్స్, ఇప్పుడు బెంగాల్ రెజిమెంట్ సంబంధించి చూసినట్లయితే మనము బెంగాల్ రెజిమెంట్లో ఎవరున్నారు, మంగల్ పాండే అనేవాడు ఉన్నాడు అనమాట. 34th రెజిమెంట్ చాలా ఇంపార్టెంట్. సిక్ రెజిమెంట్ సంబంధించి ఇప్పుడు ఒక మూవీ కేసర్ అనే మూవీ అక్షయ్ కుమార్ అనేది తీవడం జరిగిందనమాట. సో దానికి సంబంధించిన రెజిమెంట్ మరియు ఇంపార్టెన్స్కి సంబంధించి ప్రతిదీ ఒక క్వశ్చన్ అనేది ఖచ్చితంగా రావడం జరుగుతుంది. అనిమల్స్ అండ్ బర్డ్స్. సో ఇప్పుడు అనిమల్స్ అండ్ బర్డ్స్ చూసినట్లయితే ఏ అనిమల్స్ ఉన్నాయి, వాటి యొక్క ఇంపార్టెన్స్ కానీ, బర్డ్స్కి సంబంధించి హమ్మింగ్ బర్డ్ కానీ, లేదంటే ఫాస్టెస్ట్ బర్డ్ ఏంటి, ప్రతి ఒక్కటి అనమాట. అబ్రివేషన్స్ కంప్యూటర్ సంబంధించి కానీ, నార్మల్ అబ్రివేషన్స్ కానీ రావడం జరుగుతుంది. టర్మినాలజీ, ఇప్పుడు క్యాడీ అని ఏమంటారు, ఎవరిది ఏ గేమ్లో ఆడతారు, డ్రిబ్లింగ్ అంటే ఏంటి,
టీ అంటే ఏంటి, సో డిఫరెంట్ టర్మినాలజీ అనేది గుర్తుంచుకోండి. అదేవిధంగా గేమ్ అండ్ ఫీల్డ్ డైమెన్షన్స్ చెప్పాను ఆల్రెడీ. గేమ్స్ ఏంటి, వాటి యొక్క డైమెన్షన్స్ ఏంటి, డ్యాన్స్ ఫామ్ మనకు తెలుసు, క్లాసికల్ డ్యాన్సా లేదంటే ఫోక్ డ్యాన్సా, వాటికి సంబంధించిన లొకేషన్స్ ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ ఒకటి ఏంటంటే డ్యాన్స్ ఫామ్తో పాటు మధుబని పెయింటింగ్స్ అనే పెయింటింగ్స్ ఉంటాయి కదా, ఆ పెయింటింగ్ ఫామ్స్ కానీ ఎక్కడ లొకేషన్ అనేది కూడా ఇంపార్టెంటే. డైనాసిటీ అండ్ ఫౌండర్, ఎవరో డైనాసిటీ, వాటి యొక్క ఫౌండర్ ఏంటి, ఫారిన్ ట్రావెలర్స్ మరియు కాంటెంపరీ కింగ్స్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. అదేవిధంగా ఇంపార్టెంట్ సైట్స్ అండ్ లొకేషన్స్ అనమాట. సో ఇంపార్టెంట్ సైట్స్ ఏమేమి ఉన్నాయంటే మనకు తెలుసు కదా, ఇప్పుడు అక్షర్ధామ్ టెంపుల్ కానీ అడుగుతాడు, లేదంటే మనం చూసినట్లయితే రెడ్ ఫోర్ట్ ఎక్కడుంది, తాజ్మహల్ ఎక్కడుంది, ఈ విధమైన గోల్ గుంబాజ్ ఎక్కడుంది, అదేవిధంగా ఫతేపూర్ సిక్రీ ఎక్కడుంది అనేది ఇప్పుడు మనం బులంద్ దర్వాజా చూసినట్లయితే ఫతేపూర్ సిక్రీలో ఉందన్నమాట. అదేవిధంగా నెక్స్ట్ మనం చూసినట్లయితే ఖజురహో టెంపుల్స్ కానీ. సో మిజైల్స్ అండ్ ఇంపార్టెన్స్, వాటి యొక్క మిజైల్స్, ఇప్పుడు అస్త్రా మిజైల్ అంటే ఏంటి, శస్త్ర అంటే ఏంటి, నేషనల్ సింబల్ ఏదైతే ఉందో అశోక్ చక్ర కానీ, లేదంటే మనము లయన్ క్యాపిటల్ ఆఫ్ అశోక కానీ, ప్రతి ఒక్కటి వాటికి సంబంధించిన అనిమల్స్ ఎన్ని ఉన్నాయి, ప్రతి క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. వీటన్నిటికీ ఖచ్చితంగా నేను ఒక వీడియో అనేది చేయడం జరిగింది. ఆ వీడియోలో చూసినట్లయితే 7 వీడియోస్ ఉన్నాయన్నమాట. ఆ 7 వీడియోస్ మీకు హెల్ప్ అవుతాయి. బట్ మీకు మెటీరియల్ కావాలంటే యూ కెన్ టేక్ ఇట్. స్టేడియమ్స్ కానీ వాటి లొకేషన్స్ కానీ అడగడం జరుగుతుంది. టెంపుల్స్ ఆఫ్ ఇండియా, ఏమేమి టెంపుల్స్ ఉన్నాయి, ఒకే రాక్ తోటి తయారు చేసిన టెంపుల్ పేరు ఏంటి, ఆ పేరు మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. రీసెంట్గా ఎగ్జామ్లో అడిగారనమాట. స్పేస్ అండ్ మూన్ మిషన్ సంబంధించి పర్సన్స్ గురించి, సో పెయింటింగ్స్ చెప్పాను, లొకేషన్స్కి సంబంధించి. అదేవిధంగా రివర్స్ యొక్క వేదిక్ నేమ్స్ కూడా అడగడం జరుగుతుందన్నమాట. ఖచ్చితంగా గుర్తుంచుకోండి, వీటికి సంబంధించిన 13 రివర్స్ ఉన్నాయన్నమాట. ఆ రివర్స్ని నేను ఒక వీడియో అనేది తయారు చేయడం జరిగింది. యూ కెన్ డైరెక్ట్లీ గో త్రూ దాట్. స్టీల్ ప్లాంట్స్ కానీ వాటి యొక్క లొకేషన్స్ కానీ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ గురించి ఒక క్వశ్చన్ అనేది అడగడం జరుగుతుంది. సో ఖచ్చితంగా చూసుకోండి. గేమ్స్ మరియు లొకేషన్స్ సంబంధించి ఇప్పుడు ఇంటర్నేషనల్ గేమ్స్ ఉన్నాయన్నమాట. అవి ఎక్కడెక్కడ ఏ దేశానికి ఆడడం జరుగుతుంది, అదేవిధంగా లొకేషన్ పేరేమంటారు, లైక్ డైమండ్ అనమాట. అలా మనం గుర్తుంచుకోవాలి. సో ఈ విధంగా 54 టాపిక్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క టాపిక్స్కి సంబంధించి కొన్ని క్వశ్చన్ పేపర్స్ ఇంక్లూడింగ్ మ్యాథమెటిక్స్ అనేది చేయడం జరిగింది. మీరు కావాలనుకుంటే 76673025 కాల్ చేయండి. సో ఇక్కడ చూసినట్లయితే ఎగ్జాంపుల్ నేను ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాను యూట్యూబ్లో అనేది ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ అనమాట. ఈ విధంగా నేను ప్రతి ఒక్క పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒక్కసారి వెళ్ళి మీరు ప్లేలిస్ట్లోకి చూసినట్లయితే చాలా బాగా ఉంటుంది. అంతేకాకుండా ఇలాంటి పేపర్స్ మీకు కావాలనుకుంటే బ్లాక్ అండ్ వైట్ జిరాక్స్ మీకు ఇంటి వరకు రావడం జరుగుతుంది. మీరు నాకు కాల్ చేయొచ్చు. ఇంకా మనము జనరల్ నాలెడ్జ్ సెక్షన్ అయిపోతే ఇప్పుడు జనరల్ పార్ట్ 2 అనేది జనరల్ సైన్స్ అనమాట. సో దీంట్లో మనం చూసినట్లయితే ఈ విధంగా గ్యాసు మరియు ఇంపార్టెన్స్ సంబంధించి ఒక గ్యాస్ ఉంది, అంటే మీథేన్ గ్యాస్ కానీ, ఈథేన్ కానీ, అసిటలిన్ కానీ, వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, డిసీజెస్ మరియు సోర్స్ అండ్ అఫెక్టెడ్ రీజన్ అనమాట. ఎక్కడ డిసీజెస్, ఇప్పుడు మనకు అర్థరైటిస్ వచ్చిందనుకో మోకాలకు ప్రాబ్లం వస్తుందన్నమాట. ఆర్గాను మరియు ఫంక్షన్ సంబంధించి ఏ ఆర్గాను, వాటి యొక్క ఫంక్షన్ ఏంటి, ఇన్స్ట్రుమెంట్ ఏంటి, వాటి యొక్క యూజ్ ఏంటి, ఫండమెంటల్ యూనిట్స్ మరియు డైమెన్షన్ సంబంధించి. అదేవిధంగా pH వాల్యూ ఉంది కదా, పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ అనేది. సో pH వాల్యూ అనేది చూసినట్లయితే దానికి సంబంధించి లైట్ మరియు ఆప్టిక్స్ సంబంధించి, సౌండ్ వేవ్ అంటే మరియు సోలార్ సిస్టమ్ అంటే ఏంటి, ఎలిమెంట్, కాంపౌండ్ అండ్ కెమికల్ ఫార్ములాకి సంబంధించి, స్టడీ అండ్ ఫాదర్కి సంబంధించి, వైటమిన్స్కి సంబంధించి. సో డిఫరెంట్ అనమాట. ప్రతి ఎలిమెంట్స్, కాంపౌండ్స్, అల్లాయిస్, వాటి యొక్క ఫార్ములాస్ ఏంటి, ప్రతిదీ అడుగుతారనమాట. ఏ స్టడీ యొక్క ఏ ఫాదరు, ఇప్పుడు మనం చూసినట్లయితే ఫాదర్ ఆఫ్ మోడర్న్ కెమిస్ట్రీ అంటే ఏంటి, ఫాదర్ ఆఫ్ ఇంటర్నెట్ ఎవరు, ఫాదర్ ఆఫ్ ఈమెయిల్ ఎవరు, వీటికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్. వైటమిన్స్ సంబంధించి, యాసిడ్ అండ్ బేస్ అండ్ ఇంపార్టెన్స్ సంబంధించి, ఆర్గాన్ అండ్ ట్రీట్మెంట్ సంబంధించి, ఏ ఆర్గాన్కి ఏ ట్రీట్మెంట్, డయాలిసిస్ ఏంటి, రెనాల్ ఫెయిల్యూర్ అయిన తర్వాత చేయాల్సి ఉంటుంది అనమాట. కిడ్నీకి సంబంధించి. అదేవిధంగా మనం చూసినట్లయితే హార్ట్ పేసర్ అంటే మనము స్టంట్ అనేది పెడతామన్నమాట గుండెకి సంబంధించి. అదేవిధంగా ఎలిమెంట్ అండ్ ఇన్స్ట్రుమెంట్, ఎండోస్కోపీ అంటే ఏంటి, ఎక్స్రే సంబంధించి, ఈసీజీ కానీ, ఈఈజీ కానీ, డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయన్నమాట. ఎలిమెంట్ అండ్ ఇన్స్ట్రుమెంట్, వాటి యొక్క ఇన్వెన్షన్స్, ఇప్పుడు మనకు స్పిగ్మో మానోమీటర్ ఎవరు కనుక్కున్నారు, స్టెథోస్కోప్ ఎవరు కనుక్కున్నారు. సో డిఫరెంట్ సైంటిస్ట్, వాటి యొక్క డిస్కవరరు, ఇన్వెన్షన్స్ ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోవాలి. ఎలిమెంట్స్, ఆక్సిజన్, హైడ్రోజన్, నైట్రోజన్ ఎవరు కనుగొన్నారు. ఈ క్వశ్చన్స్ అన్నీ మీకు ఎట్లా తెలుస్తాయి సార్, మాకు ఇంత నాలెడ్జ్ ఎలా వస్తుందంటే ఖచ్చితంగా కష్టపడాలి. ఏదన్నా ఒక క్వశ్చన్ అనేది అడగడం జరుగుతుందన్నమాట. అంటే అది డెప్త్గా వెళ్ళిన అవసరం లేదు, పైన మీకు ఇంపార్టెంట్ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు నా వీడియోస్ అనేది చూడండి, మీకు అర్థమవుతుంది ప్రీవియస్ ఇయర్ ఏమేమి అడిగాడో. అదేవిధంగా ఏ ప్రాసెస్ ఎక్స్ట్రాక్షన్, క్లోరినేషన్, ఇప్పుడు మనం క్లోరిన్ అబ్స్టైన్ చేయాలంటే ఏ ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. సో ప్రతి ఒక్క ఎలిమెంట్కి ఒక ప్రాసెస్ అనేది ఉందన్నమాట. సో ఫోటోసింథసిస్లో మనకు ఆక్సిజన్ అనేది రిలీజ్ అవుతుంది, నైట్రోజన్ రిలీజ్ కావడానికి ఏం ప్రాసెస్, క్లోరిన్ రిలీజ్ కావడానికి ఏ ప్రాసెస్, వాటి యొక్క ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్ ఏంటి, ఎలిమెంట్స్ ఏంటి. సో పిగ్మెంట్ మరియు లొకేషన్ చూసినట్లయితే ఇప్పుడు మనం క్లోరోఫిల్ అనేది ఒక పిగ్మెంట్ అనమాట. ఈ లొకేషన్ ఎక్కడరా అంటే ఈ విధంగా మనం ఆకుల్లో చూడొచ్చు. సో ఈ విధంగా
పిగ్మెంట్ డిఫరెంట్ ఉంటాయన్నమాట. ఇప్పుడు మిరపకాయ ఎర్రగా ఎందుకు ఉంటుంది, అదేవిధంగా టమాటో ఎర్రగా ఎందుకు ఉంటుంది, సో మిరపకాయ మనకి రెడ్ కలర్లో కాకుండా గ్రీన్ కలర్లో ఎందుకు ఉంటుంది, సో క్యారెట్ మనకు ఆరెంజ్ కలర్లో ఎందుకు ఉంటుంది, ఇవన్నీ డిఫరెంట్ పిగ్మెంట్స్ అనమాట. యూ హ్యావ్ టు నో ఎవ్రీథింగ్. సో గ్లాండ్ అండ్ ఇంపార్టెన్స్ సంబంధించి ఏమేమి గ్లాండ్స్ ఉన్నాయి, వాటి యొక్క ఇంపార్టెంట్ ఏంటి, మాస్టర్ ఆఫ్ పిట్యూటరీ గ్లాండ్ అంటారు. మాస్టర్ ఆఫ్ ఆల్ గ్లాండ్స్ మన పిట్యూటరీ గ్లాండ్ అయితే థైరాయిడ్ గ్లాండ్ అనేది విచ్ ఇస్ ద లార్జెస్ట్ ఎండోక్రైన్ గ్లాండ్ అని చెప్పుకోవచ్చు. మజిల్స్ కానీ వాటి యొక్క లొకేషన్ ఏంటి, గ్లూటియస్ మార్కస్ అనే మజిల్ ఎక్కడ ఉంటుంది, అదేవిధంగా అల్లాయిస్ అండ్ మెటల్స్, ఈ విధంగా అల్లాయిస్ మరియు మెటల్స్ గురించి డిఫరెంట్ క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. ఓర్ ఇప్పుడు బాక్సైట్ ఉంది, చిన్న బార్ ఉంది, ఇవన్నీ ఓర్స్ అనమాట, ఏ ఎలిమెంట్స్కి అని గుర్తుంచుకోవాలి. అదేవిధంగా థియరీ అండ్ ఫాదర్, ఇప్పుడు డిఫరెంట్ థియరీ ఉన్నాయి, ఆ థియరీస్ యొక్క ఫాదర్ అనేది ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. రీసెంట్గా ఈ క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుందన్నమాట. వర్క్ పవర్ ఎనర్జీకి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ వస్తాయి, హీట్ మరియు ఎనర్జీ కన్వర్షన్, సో వీటికి సంబంధించిన క్వశ్చన్స్ అనమాట. ఇప్పుడు పార్ట్ 3 ఏంట్రా అంటే రీజనింగ్ అనమాట. రీజనింగ్లో ఏంట్రా అంటే మిస్సింగ్ నెంబర్స్ సంబంధించి లేదా లెటర్స్ సంబంధించి ఒక 2 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ సంబంధించి క్వశ్చన్ రావడం జరుగుతుంది. డిస్టెన్స్ అండ్ డైరెక్షన్ సంబంధించి టోటల్ 5 క్వశ్చన్స్ ఉంటాయి దీంట్లో మీకు. సో డిస్టెన్స్ అండ్ డైరెక్షన్ సంబంధించి మనం చూసినట్లయితే ఒక ఈ డైరెక్షన్లో వెళ్ళాడు, ఈ డిస్టెన్స్కి వెళ్ళాడు అని. బ్లడ్ రిలేషన్ సంబంధించి గన్ షాట్ ఒక క్వశ్చన్ ఉంటుంది. ఆడ్ వన్ అవుట్ కనుక్కోవడానికి ఒక క్వశ్చన్ అనేది ఉంటుంది అనమాట. సో మాక్సిమం ఈ 5 మెథడ్స్లోనే మీకు మాక్సిమం 5 క్వశ్చన్స్ అనేది కవర్ అయిపోతాయి. ఒకవేళ మీ దురదృష్టవశాత్తు అడిగితే ఒక క్యాలెండర్ సంబంధించి క్వశ్చన్ అనేది అడగచ్చు అనమాట. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇది రీజనింగ్ కాదు, మ్యాథమెటిక్స్, కరెక్టెడ్. సో పార్ట్ 4 మ్యాథమెటిక్స్ చూసినట్లయితే టైమ్ అండ్ వర్క్ సంబంధించి, స్పీడ్, టైమ్ అండ్ డిస్టెన్స్ కానీ, సింప్లిఫికేషన్, బాడ్మాస్ రూల్ తోటి, పర్సంటేజ్ సంబంధించి, ప్రాఫిట్ అండ్ లాస్ సంబంధించి వీటన్నిటికీ నేను సపరేట్ వీడియో చేయడం జరిగింది. మీకు కావాలనుకుంటే నా ప్లేలిస్ట్లో ఫుల్ పేపర్స్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. యూ కాంట్ హ్యావ్ ఎ లుక్. అండ్ మీకు కావాలనుకుంటే ఈ పేపర్స్ బై పోస్ట్ అనేది రావడం జరుగుతుంది. కాస్ట్ అనేది 1000+ అబోనే ఉంటుంది. సో డోంట్ వరీ అబౌట్ ద కాస్ట్. ఒకసారి సెలెక్షన్ అయిపోయిందంటే మీకు లైఫ్ టైం గుర్తుపెట్టుకుంటారు. సో పర్మిటేషన్ కాంబినేషన్ సంబంధించి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. సర్కిల్స్, స్క్వేర్స్కి సంబంధించి, అదేవిధంగా కోను, స్పియర్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ట్రిగోనోమెట్రీకి సంబంధించి హైట్ అండ్ డిస్టెన్స్ కానీ, లేదంటే ట్రిగోనోమెట్రీ చిన్న వాల్యూస్ కానీ వాటికి సంబంధించి, ఎల్సిఎం, హెచ్సిఎఫ్కి సంబంధించి, యావరేజెస్ ఖచ్చితంగా ఈ క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. పైప్ అండ్ సిస్టర్ను కూడా రావడం జరుగుతుంది. నంబర్స్ అండ్ సిరీస్ రిలేటెడ్ ఒక క్వశ్చన్ వస్తుంది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సంబంధించి కూడా ఒక క్వశ్చన్ వస్తుంది. అప్పుడప్పుడు సెట్స్ గురించి కూడా అడుగుతారనమాట. ఏ యూనియన్ బి అంటే ఏంటి, ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏంటి, డిపెండ్స్ అనమాట. అప్పుడప్పుడు ప్యాటర్న్ అనేది వీటిలో తప్ప బయట ఏంటి రావు. సో ఖచ్చితంగా ఇవి ప్రిపేర్ కావడానికి ట్రై చేయండి. షార్ట్ కట్స్ కానీ, ట్రిక్స్ కానీ నేను నా వీడియోలో చెప్పాను. ఒక ఫార్ములా కూడా గుర్తుపెట్టుకోని అవసరం లేదు. వితౌట్ ఫార్ములా అనేది మీరు డైరెక్ట్గా అప్లై చేయొచ్చు. యూ గోంట్ హ్యావ్ ఎ లుక్. ఇంకా మనం టెక్నికల్ నర్సింగ్ అసిస్టెంట్కి వస్తే ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీ చూసినట్లయితే గ్యాస్ మరియు ఇంపార్టెన్స్ సంబంధించి, థియరీ మరియు ఫాదర్కి సంబంధించి, వర్క్ పవర్ ఎనర్జీకి రిలేటెడ్ సంబంధించి యూనిట్స్ కానీ, డైమెన్షన్స్ కానీ, డెఫినేషన్స్ కానీ, ఫార్ములాస్ కానీ, ప్రిన్సిపల్స్ కానీ ఏదైనా అడగచ్చు. హీట్ అండ్ ఎనర్జీ, అదేవిధంగా ఫండమెంటల్ యూనిట్స్ అండ్ డైమెన్షనల్ ఫార్ములాస్ కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు నాన్ ఫండమెంటల్ యూనిట్ ఏదైనా అంటే మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. అదేవిధంగా పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ అంటే పిహెచ్ స్కేల్ అనేది మనం చూసినట్లయితే డిఫరెంట్ వాల్యూస్ అనేది అడగడం జరుగుతుందన్నమాట. లైట్ మరియు ఆప్టిక్స్ సంబంధించి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. సౌండ్ వేవ్ సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అనేది ఉన్నాయన్నమాట. సో అదేవిధంగా సోలార్ సిస్టమ్ రిలేటెడ్ ఒక క్వశ్చన్ వస్తుంది, ఎలిమెంట్, కాంపౌండ్ అండ్ కెమికల్ ఫార్ములా అని. అదేవిధంగా స్టడీ అండ్ ఫాదర్, వైటమిన్స్ ఇప్పుడు మనం చూసినట్లయితే కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. యాసిడ్స్, బేసు, ఇంపార్టెన్స్ సంబంధించి ఖచ్చితంగా వాటి యొక్క ఇంపార్టెన్స్ కానీ వాటి యొక్క రోల్ ఏమి అనేది అడుగుతుంది. ఎలిమెంట్, ఇన్స్ట్రుమెంట్ అండ్ ఇన్వెన్షన్ సంబంధించి, ప్రాసెస్ అండ్ ఎక్స్ట్రాక్షన్ నేను ఆల్రెడీ చెప్పాను ఏ విధంగా ప్రాసెస్ అండ్ ఎక్స్ట్రాక్షన్ ఉంటుంది. అల్లా అండ్ మెటల్స్ కానీ, ఓర్ అండ్ ఎలిమెంట్స్, ఎనర్జీ కన్వర్జన్స్, ఇప్పుడు సోలార్ ఎనర్జీ, కెమికల్ ఎనర్జీ ఫోటోసింథసిస్లో అవుతుంది. ఆ విధంగా ఇన్స్ట్రుమెంట్స్ ఏమేమి ఉన్నాయి, వాటి యొక్క యూజ్ ఏంటి, అదేవిధంగా ఎవరు కనుగొన్నారు, ప్రతి ఒక్కటి అడగడం జరుగుతుంది. ఇంకా మరి నర్సింగ్ అసిస్టెంట్ వాళ్ళు బయాలజీ చూసినట్లయితే, బయాలజీలో మనం చూసినట్లయితే గ్యాస్ అండ్ ఇంపార్టెన్స్ అన్నారు. థియరీ అండ్ ఫాదర్ ఎవరైతే ఉన్నారో అది బయాలజీ రిలేటెడ్ అనమాట. పిగ్మెంట్ మరియు లొకేషన్ కానీ, ఎడిబుల్ పోర్షన్స్ ఆఫ్ ఫ్రూట్స్ కానీ, ఆర్గాన్స్, ఫంక్షన్స్ మరియు ఇంపార్టెన్స్, డిసీజెస్ అండ్ సోర్స్, అఫెక్టెడ్ రీజన్ ఏదైతే ఉందో, గ్లాండ్ అండ్ ఇంపార్టెన్స్, మజిల్స్ అండ్ లొకేషన్ కానీ, బ్లడ్కి సంబంధించి వాటి యొక్క పూర్తి ఇంపార్టెన్స్ అండ్ పూర్తి డీటెయిల్స్, ఇన్ డీటెయిల్స్ ఉంటాయన్నమాట. సర్క్యులేటరీ సిస్టమ్ సంబంధించి, అదేవిధంగా డైజెస్టివ్ సిస్టమ్, నెక్స్ట్ సెల్ అండ్ ఇంపార్టెన్స్ కానీ, హార్మోన్స్ అండ్ సెక్రీషన్స్ కానీ ఏదైనా అడగచ్చు. ఇంకా బయోకి సంబంధించి నేను చెప్పనవసరం లేదు. సో మ్యాక్సిమమ్ ఈ విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఐ హోప్ ఈ వీడియో చాలా ఇంపార్టెంట్, నాట్ ఓన్లీ ఫర్ ఆర్మీ క్లర్క్ చూసినట్లయితే, ఆర్మీ క్లర్క్ ఏంటంటే వాటికి ఇంగ్లీష్ అనేది ఉంటుంది. సో వాటికి సంబంధించి నేను ఆల్రెడీ వీడియోస్ చేశాను. యూ కెన్ హ్యావ్ ఎ లుక్. 20 మాక్ సిరీస్ కూడా నేను పెట్టడం జరిగింది. సో దట్ విల్ హెల్ప్ యూ అ లాట్. అండ్ దాంతోపాటు కంప్యూటర్ రిలేటెడ్ 2 వీడియోస్ అనేది ఉన్నాయన్నమాట. అవి చూసుకుంటే మీకు హెల్ప్ అవుతుంది. సో గో అండ్ హ్యావ్ ఎ లుక్. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఐ వాంట్ యూ గైస్ టు ట్రాన్స్ఫర్. అండ్ ఈవెన్ దీనికి మీకు స్క్రీన్ షాట్స్ కావాలనుకుంటే మీరు డైరెక్ట్లీ
ఈ యొక్క పూర్తి పీడిఎఫ్ యొక్క స్క్రీన్ షాట్స్ నా టెలిగ్రామ్లో జాయిన్ అయితే మీకు పూర్తిగా ఈ వివరాలు అనేది తెలిసిపోతుంది అనమాట. సో గో అండ్ జాయిన్ దాట్ టెలిగ్రామ్, యూ విల్ గెట్ దాట్ ఫోటోగ్రాఫ్స్ ఆఫ్ ఇట్. ఈవెన్ పీడిఎఫ్ కూడా నేను దాంట్లో పెడతాను. సో ఈజీగా మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ డౌట్స్ యూ కెన్ కాల్ మీ అండ్ ఆస్క్ మీ. నా మొబైల్ నెంబర్ మీ దగ్గర ఉంది 7667302252. సో ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, బాగుపడతారు. మీరు కూడా ఇంకొకరికి హెల్ప్ చేసినట్లు ఉంటుంది. దిస్ ఈజ్ మై మొబైల్ నెంబర్ 7667302252. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ క్యూరియస్ యూ కెన్ కాల్ మీ గైస్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే, హ్యావ్ ఎ గ్రేట్ లైఫ్. ఖచ్చితంగా మీరు వెళ్ళి పేపర్లు చూస్తారని అనుకుంటున్నాను. హ్యావ్ ఎ గుడ్ డే.